మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనములు. ఈ వీడియోల ద్వారా మరణం తరువాత మానవుని స్థితిగతులను గూర్చి కైలాస మహర్షితో సంభాషించుట ద్వారా సాధు సుందర్ సింగ్ గారు తెలియజేసిన సంచలనాత్మకమైన విశేషాలను ఒక్కొక్కటిగా మీ ముందుకు తేవాలని ఆశపడుతున్నాను. పంజాబ్ దేశంకు చెందిన సాధు సుందర్ సింగ్ గారు క్రైస్తవ మతం చొరబడిన దేశంలో టిబెట్, నేపాల్, గర్వాల్ అనే చోట్లకు సువార్త ప్రకటించి వచ్చారు. ఆయన 1912వ సంవత్సరంలో ఆ ప్రాంతంలో యందు సువార్త ప్రకటించుండగా మంచుతో నిండిన కైలాసం గుండా వెళ్లవలసి వచ్చింది. అక్కడ సాధు సుందర్ సింగ్ గారు కొన్ని గుహలను చూశారు. వాటిలో ఒకదాని యందు దీర్ఘకాల తపస్సు చేశారు. అక్కడ ప్రాణం విడిచిన ఒక సాధువు గారి అస్థిపంజరం చూచి అక్కడ హైందవ సాధువులు ఎవరైనా ఉంటారేమోనని వెతకడం ప్రారంభించారు. అయితే హఠాత్తుగా ఒక బండ మీద రాతి శిలువ నాటబడ్డం చూసి చాలా ఆశ్చర్యం పొందారు. హైందవ ఋషులు జీవించి ఈ కైలాస ప్రాంతంలో క్రైస్తవ శిలువ కనిపించడంతో చాలా విస్మయం చెందారు. అక్కడ రహస్య క్రైస్తవులు ఎవరైనా ఉంటారేమోనని తలంచి ఇంకా వెతకడం ప్రారంభించారు. చాలా సేపు వెతికిన తర్వాత ఎవరు కనిపించకపోయేసరికి సుందర్ సింగ్ గారు అలసట చెందిన వారే ఒక చోట కూర్చున్నారు. అయితే ఎక్కువగా వెతకడం వలన సుందర్ సింగ్ గారు స్పృహ తప్పిపోయి కిందకి పడిపోయారు. కొంచెం సేపు అయిన తర్వాత సుందర్ గారు కళ్ళు తెరిచి చూసినప్పుడు తన ఎదుట ఒక పెద్ద గుహ, దాని ద్వారం యొద్ద భయంకరమైన ఒక ఆకారం చూశారు. ముందు చాలా భయపడిన తర్వాత అసలు ఆ ఆకారం ఏంటని దగ్గరికి వెళ్లి తేరి చూచారు. ఆ తర్వాత ఆ రూపము వృద్ధుడైన ఒక మనుషుడని గ్రహించి ధైర్యంతో సమీపించారు. ఆ వృద్ధుడైన మనిషి తన కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నాడు. చూడడానికి ఎలుగుబంటిలా కనిపించే ఆయన శరీరం అంతా దట్టమైన వెంట్రుకలతో కప్పబడింది. గెడ్డం నేల వరకు పొడవుగా ఉంది. కన్నుబొమ్మలు కన్నులు ఎదుట తెరల్లాగా వేలాడుతున్నాయి. ఈయన ఒక మహా ఋషి అయి ఉంటాడని సుందర్ గారు గ్రహించారు. కొన్ని నిమిషాల తర్వాత ఆ వృద్ధుడు కన్నులు తెరిచి సుందర్ని చూశారు. ఆ నేత్రములు నా హృదయంలో చొరిచి నా తలంపులన్నీ పరీక్షించే అంత ప్రకాశమయమై ఉన్నాయని సుందర్ గారు చెప్పారు. తర్వాత ఆ మహర్షి సుందర్తో మనము మోకరించి ప్రార్థించదము అని చెప్పారు. ఆ వృద్ధుడు ఆ మాటలు పలికేసరికి ఆయన క్రైస్తవ ఋషి అని తెలిసి చాలా సంతోషించారు సుందర్ గారు. ఆ వృద్ధుడు ఎంతో భక్తిపూర్వకంగా ప్రార్థించి యేసు నామమున అడుగుతున్నాం తండ్రి అని చెప్పి ముగించారు. తరువాత తన పెద్ద తోలు చుట్టతో కూడిన కొత్త నిబంధన తెరిచి మత్తయి సువార్త 5వ అధ్యాయంలోని కొన్ని వచనాలు చదివి వినిపించారు. ఆ తర్వాత సుందర్ గారు సంభాషణ ప్రారంభించారు. అసలు మీరెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని వివరాలను సుందర్ అడిగి తెలుసుకున్నారు. అప్పుడు ఋషి గారు తన జీవిత చరిత్రను చెప్పడం ప్రారంభించారు. ఈ ఋషి గారు ఐగుప్తు దేశంలోని అలెగ్జాండ్రియా అనే పట్టణమందు ఒక నిష్ఠ కలిగిన మహమ్మదీయ కుటుంబంలో జన్మించారు. అయితే చిన్నప్పటి నుంచి చాలా భక్తి, ఖురాన్ చదవడం ఇవన్నీ చేసినా తన ఆత్మకి శాంతి మాత్రం దొరకలేదు. 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ధ్యానాల్లోనూ వ్రతంలోని కాలం వెళ్ళబుచ్చాలని, ఆత్మశాంతి పొందాలని ఒక సన్యాసుల మఠంలో చేరారు. ఎంత ప్రయాసం పడినను ఆత్మకు నెమ్మది కలగలేదు. ఇలా ఆత్మవేదనలో మునిగిన్నప్పుడు ఒక దినం ఒక క్రైస్తవ భక్తుడు భారతదేశం నుంచి వచ్చారు. అతడు యేసుక్రీస్తు పాపుల రక్షకుడు అని ప్రసంగిస్తున్నాడు. అయితే ఋషి గారు ఆయన యొద్దకు వెళ్లి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని అనుకుంటున్నప్పుడు ఆ బోధకుడే ఋషి గారి దగ్గరికి వచ్చి, ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని యేసుక్రీస్తు వారి గురించిన సువార్త తెలియజేశారు. ఆ మాటలు విన్న ఋషి గారు హృదయం తేలికైపోయింది. హృదయంలో ఆత్మశాంతిని, నెమ్మదిని ఋషి గారు పొందుతూ వచ్చారు. ఆ తర్వాత ఆ బోధకుని దగ్గర కూర్చుండి అనేక విషయాలు అతని దగ్గర తెలుసుకున్నారు. తర్వాత ఆ గురువు గారి చేత బాప్తిసం పొంది క్రైస్తవుడిగా ఋషి గారు మారుతూ వచ్చారు. ఈ విధంగా కైలాస్ మహర్షిని రక్షణలోకి నడిపించిన ఆ బోధకుని పేరు జెర్నాస్. ఈ జెర్నాస్ గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫ్రాన్సిస్ జేవియర్ అనువారి తోబుట్టి కుమారుడు. ఈ జెర్నాస్ లోకమంతటి తిరిగి సువార్త చేసేవాడు. అందులో భాగంగానే మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ కాలమందు భారతదేశానికి కూడా వచ్చి ప్రసిద్ధిగాంచిన మత నాయకులను, అధ్యక్షులను అనేక మంది క్రీస్తులోనికి నడిపించారు. ఈయన దగ్గర కైలాష్ మహర్షి గారు మత బోధ ఎలా చేయాలి, హెచ్చరికలు ఎలా చెప్పాలి అని ఈయన వెంట తిరుగుతూ నేర్చుకునేవారు. ఈ జెర్నాస్ దగ్గర తోలు చుట్టయగు క్రొత్త నిబంధన ఒకటి ఉండేది. ఇది కాన్స్టాంటైన్ చక్రవర్తి కాలమందు చేతులతో రాయబడిన పత్రులలో ఒకటి. జెర్నాస్ గారు చనిపోవడానికి ముందు ఈ క్రొత్త నిబంధనని కైలాష్ మహర్షికి ఇచ్చి ప్రపంచమంతటా సువార్తను ప్రకటించవలసిందిగా ఆజ్ఞ ఇచ్చారు. దాని శిరసావహించి కైలాష్ మహర్షి గారు రక్షణ సువార్తను ప్రకటించుచు 75 సంవత్సరాల కాలం అనగా ఆయనకు 105 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ప్రపంచమంతా తిరిగి ఈ విధంగా సువార్తను ప్రకటించు వచ్చారు.
కైలాష్ మహర్షి గారు ప్రపంచమంతటా తిరిగి సేవ చేయడం వల్ల ఈయనకు 21 భాషలు తెలుసు. వాటిలో మన దేశ భాష అయిన హిందుస్థాన్ కూడా ఒకటి. 105 సంవత్సరాల తర్వాత ఇంకా సువార్త చేసే బలం లేక శేష జీవితాన్ని దేవునితో కూడా ధ్యానంలో గడపడానికి నిశ్చయించుకున్నారు. దానికోసం తగిన ప్రాంతంగా కైలాస పర్వతాలను ఎన్నుకున్నారు. అక్కడ ఉండే పలు రకములైన మూలికలు పండ్లు తిని రోగ నిరోధ శక్తి పెంచుకునేవారు. అక్కడ రాత్రింబగలు మంచు కురిసే కారణాన వేడిని కలిగించు మూలికలు తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకునేవారు. ఈ కైలాష్ మహర్షి గారికి అడవి జంతువులు అంటే భయం ఉండేది కాదు. చాలా చలిగా ఉన్నప్పుడు ఎలుగుబంట్లు కైలాష్ మహర్షి గారి గుహలోనికి వచ్చేవి. అప్పుడు ఒకరినొకరు కౌగిలించుకుంటే ద్వారా వేడిని కలుగు చేసుకునేవారు. కొన్ని దినాలకి ఈ దేహాన్ని విడిచి దేవుని దగ్గర చేరాలని ఆశ మహర్షి గారి హృదయంలో పుట్టింది. అందుచేత ఎక్కువ సమయం మోకాళ్ళ మీద ఉండి దేవునికి ప్రార్థన చేసేవారు. ఇలాగూ ప్రార్థన చేయుచుండగా ఒక రోజు హఠాత్తుగా ఆ గుహందు ఒక స్వరం వినబడింది. ఎన్నో ఆకాశ పక్షులు టపి టపి టపిమని రెక్కలు కొట్టుకుని ఇటు అటు ఎగురు శబ్దంలాగా ఆయనకు వినబడింది. ఆ శబ్దం ఏంటో తెలుసుకోవాలని చాలా సార్లు గుహ చుట్టూ తిరిగారు, కానీ ఏం తెలియలేదు. కాబట్టి ఇంకా నిట్టూర్పు విడుచు ఆ శబ్దం యొక్క రహస్యం ఏంటో బయలుపరచమని దేవుని వైపు చూచి ప్రార్థించారు. ఆ ప్రార్థన చేసిన తర్వాత ఎవరో ఒకరు తన చేతులతో ఆయన్ను ముట్టుకున్నట్లు ఆయనకు అనిపించింది. వెంటనే మహర్షి గారి కళ్ళు తెరవబడ్డాయి. ప్రకాశమయమైన దేవదూతలతో ఆ గుహ నిండిపోయింది. యేసుక్రీస్తు రాజుగా వెంబడించిన గొప్ప సైన్యము ఆకాశం నుండి దిగివచ్చుట మహర్షి గారికి కనిపించింది. మహిమ గల రాజు సమీపంగా వచ్చుట చూచి సాగిలిపడి నమస్కరించారు మహర్షి గారు. మహర్షి గారిని చూచిన ప్రభువు ఆయన చేతులు పట్టుకుని లేవనెత్తి, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇప్పుడు నీకు స్థిరమైన జీవితము ఇయ్యబడను, ఇంకా నువ్వు ఎప్పుడు మరణించవు అని చెప్పారు. నేను అధిక మహిమతో ఈ లోకానికి త్వరగా వస్తున్నాను. అంతవరకు నీవు నీ దేహాన్ని పూర్తిగా విడిచి వెళ్ళలేవు. అపవాదితోనూ అతని అనుచరులతోనూ తీవ్రంగా యుద్ధం చేయుటకు, నా నిజ సేవకుల నిమిత్తమే ప్రార్థన చేయుటకు, విజ్ఞాపనం చేయుటకు నీకు పని అప్పగించినాను అని చెప్పారు. అంత మాత్రం కాకుండా పాపం నుంచి శుద్ధీకరించబడిన ఒక నూతన హృదయం మహర్షి గారికి ఇచ్చి ఆకాశ సైన్యంతో కలిసి ప్రభువు తిరిగి పరలోకమునకు వెళ్లారు. ఆ తర్వాత కొన్ని పరిశుద్ధ ఆత్మలు మహర్షి గారి దగ్గరకు వచ్చి దేవుడు అనుగ్రహించిన ఆ వరాన్ని గురించి చాలా అభినందించారు. అప్పటి నుంచి కొంతమంది పరిశుద్ధులు మహర్షి గారితో కలిసి ఈ విధంగా పరిచర్య చేసేవారు. కాబట్టి అప్పటి నుండి ప్రార్థన, ధ్యానము, స్తుతి, విజ్ఞాపన ఇది మాత్రమే మహర్షి గారి పనిగా ఉండేది. ఈ విధంగా ప్రార్థనలోను స్తుతిలోను దినాలు గడిపి మిగిలిన సమయాలను ప్రపంచం యొక్క నలుమూలలకు ఆత్మలో పర్యటించే వరం ఈయన పొందారు. ఈ ఋషి గారి యొక్క దేహం ఆ గుహయందు పడి ఉన్నప్పుడు ఆత్మలో సంచారం చేసే అనుమతి ఈయన పొందారు. కాబట్టి ఆయన ఆయా క్రైస్తవ సంఘాలను దర్శించి వాటి లోపాలను తెలుసుకుని ప్రార్థన చేస్తారు. ఈ విషయాలని సుందర్ సింగ్ గారికి చెప్తూ ఆయన ఈ విధంగా చెప్పారు. ఇది నీకు ఒకవేళ వింతగా అనిపించవచ్చు. నేను నన్ను గూర్చి గొప్పగా చెప్పుకోవట్లేదు గాని అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రికలో ఈ విధంగా చెప్పారు. నేను శరీర విషయంలో దూరంగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసంను చూచి ఆనందించున్నాను అనే వాక్యాన్ని సుందర్ సింగ్ గారికి చెప్పారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఆ తర్వాతి కాలంలో సుందర్ సింగ్ గారు టిబెట్ ప్రాంతాల్లో పనిచేస్తున్నప్పుడు ఒక గ్రామంలో నుంచి ఆయన వెలివేసి విషసర్పాలున్న ఒక గోతిలో సుందర్ సింగ్ గారిని పడవేసి పై కప్పు మూసేసి తాళం వేసి వెళ్లిపోయారు. అయితే ఆ బాధను తట్టుకోలేకపోయిన సుందర్ సింగ్ గారు దేవునికి మొర్ర పెట్టినప్పుడు ఎవరో ఒక దూత వచ్చి పై కప్పును తెరచి తాళాన్ని తీసేసి సుందర్ సింగ్ గారిని బయటికి లాగి మాయమైపోయారు. అయితే ఆ దూత ఎవరో కాదు, కైలాష్ మహర్షి గారేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇలా ఋషి గారితో సుందర్ సంభాషణ జరుగుతుండగా సుందర్ గారికి ఋషి గారి పేరేంటో తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది. దానికి ఋషి గారు ఈ విధంగా జవాబిచ్చారు. నేను మానవుడినై ఉన్నప్పుడు ఇతర మనుషుల్లాగా ఉన్నప్పుడు నాకు ఒక పేరు ఉండేది, కానీ ఇప్పుడు నేను పూర్తిగా వేరే మనుషుల వలె ఉండని కారణాన నా పేరు క్రిస్టియన్ అని చెప్తే సరిపోతుంది అని జవాబిచ్చారు. నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 20వ వచనంను చూపించారు. ఈ విధంగా దేవుని ప్రణాళికను బట్టి సుందర్ సింగ్ గారు కైలాస మహర్షిని కలుసుకొనుట జరిగింది. ఇది సుందర్ సింగ్ గారికి మాత్రమే సాధ్యపడింది.
మెట్టుకు ఏది ఏమైనా ఈ దినాన్న మన క్రైస్తవ సంఘం ఇంతగా అభివృద్ధి చెందుతుందంటే కైలాష మహర్షి గారి లాంటి పరిశుద్ధుల ప్రార్థన విజ్ఞాపన కారణమంటే తప్పు కాదేమో. ఈ వీడియో చూస్తున్న నీవు ఒకవేళ యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించకపోతే యేసు ప్రభువే నిజమైన దేవుడని తెలుసుకోవాలని మనవి చేస్తున్నాము. ఒకవేళ నువ్వు విశ్వాసమైతే కైలాష మహర్షిలాగా మనం కూడా ఇతరుల నిమిత్తమై ప్రార్థన విజ్ఞాపనతో దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడుపుదాం. ఈ కైలాష ఋషి గారు ఇంకా చాలా విషయాలను, మరణం తర్వాత ఏం జరుగుతుంది, ఆత్మల పరిస్థితి ఏంటి, పరలోకంలో ఎలా ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభు గురించి ఇంకా ఆసక్తికరమైన విషయాలను చెప్పడం జరిగింది. వాటినన్నిటినీ దేవుని చిత్తమైతే రాబో కాలంలో ఇలా వీడియోల రూపంలో మీ ముందుకు తేవడానికి ప్రయత్నం చేస్తాను. వాటినన్నిటినీ ఈ ఛానల్ యొక్క ప్లేలిస్ట్ లో పొందుపరచడం జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళి వాటిని వీక్షించవచ్చు. చివరి మాట, ప్రయాసంతో చేస్తున్న ఈ వీడియోలు మీ వరకు చేరుటకు వీలగినట్లు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యేసుక్రీస్తు వారి నామంలో మీకు వందనములు. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.